సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసింది దుష్ప్రచారమని తేలిపోయిందన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. తప్పు చేసినా ఇప్పటికీ ఒప్పుకోవటం లేదన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన సీఎం డిప్యూటీ సీఎం ఇకనైనా బహిరంగ క్షమాపణలు చెప్పాలంటున్న కాకాణి పూజితతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి కూడా ఏకంగా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకు చెంపపెట్టుగా కూడా సిబిఐ దర్యాప్తు ఫినిష్ చేసుకొని కూడా ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. అందులో భాగంగా జంతువుల కొవ్వు ఏది కూడా మిక్స్ కాలేదని చెప్పి కూడా ఆ ఛార్జ్షీట్లో పొందుపరచడం జరిగింది. దానిపైన స్పందించడానికి మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఉన్నారు. మేడం చూడండి, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు పూర్తిగా కూడా అవాస్తవం అని తేలుతూ కూడా సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? దాంట్లో ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు బయటికి తీసుకురాకుండా ఈరోజు తప్పు జరిగిందని తెలిసిపోయాక మీరు తప్పు చేసింది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల ఇంకొకరి పట్ల కాదు, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. మీరు దాని గురించి సమాధానం చెప్పండి. మీరు పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి మీద ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారని, చేసిన తప్పు చేసిన అపచారాన్ని కొంచెం అయినా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కొంచెం అయినా పశ్చాత్తాపం ఉందా? అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరింత కొంచెం ఒక అడుగు ముందుకేసి ఏకంగా పంది కోవేదంతా మిక్స్ అని చెప్పి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇటువంటి వ్యాఖ్యలు అంటే లెక్క లేకుండా చేసిందే కాకుండా ఈ రోజుటికి తప్పు ఒప్పుకోవట్లేదు అని అంటే వీళ్ళండి సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు. వీళ్ళు ఉట్టి అంటే పక్కన వాళ్ళ మీద నేరం నెట్టడానికి మేము హిందువులము, మేము సనాతన ధర్మాన్ని కాపాడుతాం అంటున్నారే కానీ ఈరోజు నిజంగా భగవంతుడి మీద మీకు ఇంత భక్తి ఉంటే మీరు మొట్టమొదట చేయాల్సిన పని మీ తప్పుకి ఆయన్ని క్షమాపణ అడగడం. అయ్యా మీ పట్ల తప్పు చేసాం, మీ భక్తుల మనోభావాలు నొప్పించామని చెప్పి మీరు ఫస్ట్ భగవంతుడికి మీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకోండి. అదొదిలేసి ఈ రోజుటికి మీ తప్పుని కప్పిపుచ్చుకోవాలనుకుంటున్నారని అంటే ఇంతకంటే దిగజారినటువంటి పరిస్థితి ఉంటుందా? కేవలం వ్యాఖ్యలే కాకుండా ఒకంత ముందుకెళ్తూ కూడా గుడి మెట్లను కడిగినటువంటి పరిస్థితులను చూసాం. పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడి చేత ప్రెస్ మీట్లు పెట్టించి పదే పదే హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి విషయాలను కూడా చూసాం. సో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎలాంటి డిమాండ్ చేస్తున్నాం మేడం? అంటే మెట్లు కడిగినప్పుడు మేము అనుకున్నాం, మాకంటే మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ముందే తెలిసి ఇటువంటి తప్పు జరగలేదని పార్టీ మెంబర్స్కి కానీ వాళ్ళకి. నేను అనుకుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి మెట్లు కడిగినప్పుడు చేస్తుంది తప్పని మనసుకి తెలుసు కాబట్టి ముందే దేవుడిని వెళ్ళి క్షమాపణ అడగడానికి మెట్లు కడుగుండి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అంటే అయ్యా మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నాం, మిమ్మల్ని ఏ రకంగా కావాలంటే అలా వాడుకుంటున్నాం కాబట్టి మమ్మల్ని క్షమించండి, దయచేసి నా మీద ఆగ్రహం వ్యక్తం చేయొద్దని చెప్పి ముందే వెళ్ళి ఆయన అక్కడ ఆ మెట్లన్నీ కడుక్కొని వచ్చారనమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బాధపడుతూ ఓపెన్గా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భద్రతలో ఒకేసారి